చాలా సంవత్సరాల క్రితం ఒకసారి నేను ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. ఒక పక్క రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆడుతున్నాడు. అప్పుడే కొత్తగా విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ ఆ రోజు సరిగ్గా ఆడలేకపోయాడు. వెంటనే రోహిత్ శర్మ వెళ్ళి విరాట్ కోహ్లీకి కొన్ని సలహాలు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడలేకపోయాడు. అప్పుడు స్టేడియంలో కూర్చున్న చాలామంది మధ్య వయసు వాళ్ళు కావచ్చు, వయసు అయిపోయిన వాళ్ళు కావచ్చు, విరాట్ కోహ్లీని విమర్శించడం మొదలుపెట్టారు. అది చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని విమర్శిస్తే ఒక అర్థం ఉంది. క్రికెట్ వచ్చిన వారు, క్రికెట్ ఎలా ఆడాలో తెలిసిన వారు అతన్ని విమర్శించడంలో ఒక అర్థం ఉంది. కానీ అసలు ఏ రోజు క్రికెట్ బ్యాట్ కనీసం పట్టుకోవడం కూడా తెలియని వారు, క్రికెట్ బ్యాట్ సైజ్ ఎంత ఉంటుందో తెలియని వారు, క్రికెట్ బ్యాట్ బరువు ఎంత ఉంటుందో తెలియని వారు, అసలు క్రికెట్ బాల్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని వారు క్రికెట్లో ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తిని విమర్శించడం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారని ఆలోచిస్తే, ఒక 500 రూపాయలు 1000 రూపాయలు టికెట్ కొనుక్కుని స్టేడియం దాకా వచ్చారు కాబట్టి వాళ్ళకి విరాట్ కోహ్లీని విమర్శించేంత అర్హత వచ్చేసిందని వాళ్ళు అనుకున్నారు. అలాగే ఈ రోజుల్లో చాలామంది క్రిస్టియానిటీకి బయట కూర్చుని, క్రిస్టియానిటీకి అవతల కూర్చుని క్రైస్తవ్యంలో ఉన్న వ్యక్తుల్ని విమర్శిస్తున్నారు. దేవుని సేవకులను విమర్శిస్తున్నారు, పాస్టర్లు విమర్శిస్తున్నారు, అసలు ఎంటైర్ క్రిస్టియానిటీని విమర్శిస్తున్నారు. నువ్వు స్టేడియంలో కూర్చుని, స్టేడియం బయట కూర్చుని నీకు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా గ్రౌండ్లో ఉన్న వారిని విమర్శలు చేయొద్దు. దేవుని సేవ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ప్రపంచంలో ఏ ఉద్యోగమైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఏ వ్యాపారమైనా చేయొచ్చు. కానీ దేవుని సేవ అనేది భౌతికమైన కష్టంతోనో లేక జ్ఞానంతోనో చేసే పని కాదు. దేవుని సేవ అనేది దేవుడు ఏం చెప్తాడో దాన్ని తెలుసుకుని చేయటం. దేవుని కొరకు జీవితాన్ని త్యాగం చేసుకుని, తల్లిదండ్రులు త్యాగం చేసుకుని, రక్త సంబంధికులను త్యాగం చేసుకుని, బంధువుల్ని త్యాగం చేసి, స్నేహితుల్ని త్యాగం చేసి, చేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని త్యాగం చేసి కొంతమందిని దేవుని కొరకు రక్షించాలని చేసే పనే దేవుని సేవ. కాబట్టి చాలామంది గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా స్టేడియంలో కూర్చుని, స్టేడియం బయట కూర్చుని విమర్శలు చేస్తూ ఆనందపడుతున్నారు.